కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. కాసేపట్లో రెగ్యులర్ బెయిల్కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను స్వయంగా ఆయన సమర్పించనున్నారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి సమర్పించనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు అయితే ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ అయితే రానున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఆయనకి రెగ్యులర్ బెయిల్ అయితే నాంపల్లి కోర్టు నిన్న అయితే ఇవ్వడం జరిగింది. పలు షరతుల మీద ఏదైతే అల్లు అర్జున్ కి న్యాయస్థానం బెయిల్ అయితే మంజూరు చేసింది. మరికొద్ది సేపట్లో కోర్టులో పూచీకత్తు పత్రాలను కూడా అల్లు అర్జున్ అయితే వ్యక్తిగతంగా అయితే సమర్పించనున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడం వల్లే తోపులాట జరిగిందని ఆయనపై కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ అయితే నాంపల్లి కోర్టు అయితే మంజూరు చేసింది. ఇందులోని 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా ఇప్పటికే కోర్టు అయితే ఆదేశించింది. ఆపై సాక్ష్యాలను ప్రభావితం చేయొద్దంటూ కూడా కోర్టు అయితే సూచించింది. ఈ క్రమంలోనే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే నాంపల్లి కోర్టు షరతులు విధించింది. ముఖ్యంగా ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున జరిగిన ఏదైతే ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే మరొక పక్క మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ పై కూడా ఏదైతే కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ఇటు సంధ్యా థియేటర్ సంబంధించిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడికి తీవ్ర గాయాలు అవడంతో కూడా ప్రస్తుతం ఆ బాలుడు కూడా ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చికటపల్లి పోలీసులు కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసింది. కానీ ఈలోపు హైకోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ అయితే అల్లు అర్జున్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అదే క్రమంలో రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవడానికి నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఇటు నాంపల్లి కోర్టును కూడా ఏదైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆశ్రయించి ముఖ్యంగా దీనికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు అల్లు అర్జున్ తరపున లాయర్ వాదనలు అయితే వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఏకీభవించిన నాంపల్లి కోర్టు కూడా ఏదైతే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా కొన్ని షరతులు అయితే విధించింది. ముఖ్యంగా 50,000 రూపాయల పూచీకత్తులతో పాటు ప్రతి ఆదివారం కూడా ఏదైతే చికటపల్లి పోలీసుల ముందు హాజరు కావాలంటూ కూడా ఏదైతే ముఖ్యంగా నాంపల్లి కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఈ రోజు మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై పూచీకత్తులు సమర్పించనున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.